సింగరేణి కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. కార్మికులను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను బొగ్గు గనుల పైకి రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై అక్కసుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. గోదావరి ఖని 11వ బొగ్గు గని కార్మికులని కలిసేందుకు వచ్చిన కవితని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో గేట్లని తీసుకుని లోనికి వెళ్లారు. అనంతరం హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై పలు విమర్శలు చేశారు. అణచివేతలతో ఉద్యమాలని ఆపలేరు అన్నారు. ముఖ్యమంత్రి ప్రవర్తన కారణంగానే ఇతర ప్రాంతాల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఖండించారు. సింగరేణి పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అన్నారు. సంస్థ ముందుకు వెళ్లాలంటే కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. అండర్ గ్రౌండ్ మైన్లని ఓసీపీలుగా మార్చే కుట్రని కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ తో పాటు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. అన్నీ వేస్తాం, ఇదివరకు ఉన్న పార్టీ తప్పు చేసింది, అన్నీ వేస్తామని వచ్చినాక నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇలా కనీసం ఆక్సిజన్ మనకు గాలి ఇవ్వలేకపోతున్నారు అండర్ గ్రౌండ్ మైన్లో. కనీసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి గాలి ఆక్సిజన్ ఇచ్చే సోయి లేదన్నది మాత్రం వాస్తవం ఇలా జరుగుతున్నది. నేను ఎక్కడున్నా సింగరేణి బిడ్డనే, నేను ఎక్కడున్నా సింగరేణి గని కార్మికుడి కోసం నా గుండె కొట్టుకుంటానే ఉంటుంది. ఇలా ఏం జరుగుతుంది? ఆ గని కార్మికులకు ఆఫీసర్లు అందరూ ఒకటైనరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నా. నేను ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బంద్ చేయండి. అంటే ఛార్జ్ షీట్ ఇస్తాం, అంటే షిఫ్ట్ చేంజ్ చేస్తాం, ఇటువంటి బంద్ చేయండి. ఎందుకోసం కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. మనోడు సినిమా యాక్టర్ వచ్చిండు, ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్తులు వండుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్తులు వండుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రా భయ్? ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్లో ఉండవట్రి, వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు? మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటున్నారు ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు, నాకేం పరిస్థితి బాగలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. ఇవాళ సింగరేణి బిడ్డలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, మనందరం కొట్లాడి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సగర్వంగా మనం మేలుకోవాలి, బలంగా ఉండాలి. ఈ సంపద మనది.